నిజము నిష్ఠూరమై నిందసేతులు జనులు నిందసేయరు పరమ భాగవతులు పాలలో చేదన్న పాపము వచ్చురా నాద బ్రహ్మానంద నారేయణ కవి. నిజం చెప్పేవాణ్ణి నిర్లక్ష్యంగా చూస్తారు, నిష్ఠూరంగా చూస్తారు. ఇది లోకం తీరు కూడా. అలానే భాగవతులు ఇలా చేయరు. భాగవతులు అంటే జ్ఞానులు ఇలా చెయ్యరు. పాలు తీపిగా ఉంటుందే కానీ చేదుగా ఉండదు అంటున్నారు కైవారం నారాయణ తాత గారు. నారాయణ తాత గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి, నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నారాయణ తాత గారి మరింత సాహిత్యం కోసం, అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం, మరీ ముఖ్యంగా 4 రోజుల క్రితం విడుదలైన కదిలే కాలంలో అనే పాట కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంతు, హోసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి. నిజము నిష్ఠూరమై నిందసేతులు జనులు నిందసేయరు పరమ భాగవతులు పాలలో చేదన్న పాపము వచ్చురా నాద బ్రహ్మానంద నారేయణ కవి. నిజం చెప్పేవాణ్ణి నిర్లక్ష్యంగా చూస్తారు, నిష్ఠూరంగా చూస్తారు. ఇది లోకం తీరు కూడా. అలానే భాగవతులు ఇలా చెయ్యరు. భాగవతులు అంటే జ్ఞానులు ఇలా చెయ్యరు. పాలు తీపిగా ఉంటుందే కానీ చేదుగా ఉండదు అంటున్నారు కైవారం నారాయణ తాత గారు. నారాయణ తాత గారు 17వ శతాబ్దానికి చెందినటువంటి తెలుగు వరకవి యోగి, నేటి చిక్కబళ్ళాపురం జిల్లా కర్ణాటక ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి. నారాయణ తాత గారి మరింత సాహిత్యం కోసం, అలానే నేను రాసినటువంటి కొన్ని పాటల కోసం, మరీ ముఖ్యంగా 4 రోజుల క్రితం విడుదలైన కదిలే కాలంలో అనే పాట కోసం కృష్ణరసం యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. అందరికీ వందనాలు. నేను మీ అగరం వసంతు, హోసూరు, తమిళనాడు. జై తెలుగు తల్లి.